ఇక్కడంతా చూడండి పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. వాళ్ళు మేబీ పడవ ఫిషరింగ్ అనుకుంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుందండి. మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ ప్లేసెస్ కూడా చూస్తున్నా, దేనికో డెవలప్ చేస్తున్నారు. మంచిగా చూడండి ఇవన్నీ మన సినిమాలలో చూస్తుంటాం చూడండి కొన్ని ప్లేసెస్. చూడండి అవి ఎట్లా ఉన్నాయి, అక్కడ దూరంగా కనపడట్లేదు. జూమ్ చేస్తాను. ఇక చూడండి సినిమాలలో చూస్తూ ఉంటారు కదా, వర్క్ నడిచేది ఇదే కదా. మనం అక్కడికి వెళ్ళి చూసాం పైకి అయితే అట్లాంటివి ఇక్కడ కూడా ఎర్రదన్నది ఇన్నే కావచ్చు. వర్క్ నడుస్తుంది. ఏంటి బాటిల్ చేస్తున్నాం, కాటేజీలు ప్రిపేర్ చేస్తున్నారు. రన్నింగ్ ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడ బీచ్కి వచ్చాము, మొత్తానికి బీచ్కి వచ్చామండి. చూడాలి కోలం బీచ్ అంట. ఒక్కసారి ప్రాణం జలక్ అనిపించింది. స్వామి సడన్గా ఇట్లా తిప్పేశాడు. ఫస్ట్ టైం కదా నాకు ఇది. కొంచెం బోటు అటు ఇటు కొంచెం ఇటు అటు తిరిగినప్పుడు భయం అనిపిస్తుంది సడన్గా ఒక్కసారిగా. స్వామి తగులుతుందేమో, తగులుతుంది మరి. స్వామి చూడండి ఎట్లా చేస్తున్నాడు అసలు. ఆ స్వామిని భయపెట్టిస్తున్నాడు ఎదురుగా వచ్చి స్వామిని. ఇక్కడ అలలు వస్తున్నాయి, మా పడవ పైకి కింద జంప్ అవుతుంది. మాకైతే కొంచెం భయం. అందులో ఫ్రంట్లో కూర్చున్నాను. చూడండి కాటేజ్ నీటి మీద తేలాడుతున్నాయి. మొత్తం నీటి మీద తేలుతున్నాయి. ఉండొచ్చు మంచిగా నీవులి మ్యారీడ్ పీపుల్ కానీ ఏమన్నా కపుల్స్ వచ్చినా కొంచెం మంచిగా ఈ ఎంజాయ్ ఒక 1 డే మంచిగా స్పెండ్ చేసుకొని ఒక ప్యాకేజీగా టూర్ ప్యాకేజీ లాగా మాట్లాడుకొని రావచ్చండి. ఇక్కడ చూడండి బీచ్ చూడండి ఎట్లా ఉంది. అంతా డట్టిగానే ఉంది. మొత్తం డట్టిగానే ఉంది. మొత్తం వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అంతా ఉన్నాయి. అసలు ఎక్కువ ప్లాస్టిక్ థింగ్సే చూస్తున్నాం, ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం. బట్ బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్ థింగ్స్ అండి. గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, చాలా అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ చూడండి మొత్తం ప్లాస్టిక్. నాకు ప్లాస్టిక్ ఇసుక కన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ అంతా చూడండి. మా సాములు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. చూడండి ఈవెన్ నదిలో కూడా ప్లాస్టిక్ బాటిల్ ఎలా తేలాడుతున్నారు. ఇక్కడేదో వర్క్ నడుస్తూ ఉంది, అవి వేస్తున్నారు చూడండి. చూడండి కాటేజ్ ఇవి. అరే సారీ అండి, ఇందాక నేను వాటర్ పైన తేలుతున్నాయి అనుకున్నాను, బట్ అవి తేలేవి కాదనుకుంటున్నా. లేదు కన్స్ట్రక్షన్ మెటీరియల్ తేలేటివి అండి. ష్యూర్, డెఫినెట్, అది 100% కన్ఫర్మ్. వాటర్ మీద తేలుతున్నాయి, కట్టున్నాయి, తాళ్ళు కట్టున్నాయి. దానిలోకి ఎటు వెళ్ళకుండా తాళ్ళు కట్టేసి పెట్టారు. ఇసుక చూడండి మొత్తం ఇసుక వేసారు పైకి. ఈ ప్లేస్కి వచ్చాం మేము. అక్కడ శివాలయం టెంపుల్కి దానికి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయంటే వాటరు. నాకు టేస్ట్ చూడాలని ఉంది కానీ బట్ చేతికి అందుతాయి లేదు. ట్రై చేస్తాను, అందట్లేదు. ట్రై చేస్తున్నాను బట్ అందట్లేదు. టేస్ట్ చూడాలని అందట్లేదు. సముద్రం వాటర్ లాగా కనపడట్లేదు ఇవి. ఇక్కడైతే డెప్త్ అస్సలు చాలా లోతున్నట్టుందండి, చాలా లోతున్నట్టుంది. ఇక్కడైతే కొంచెం డెప్త్ కింద కనపడట్లేదు. కింద ఎంత లోతుందో ఏమో తెలియదు కానీ అందుతాయని ట్రై చేస్తున్నా కానీ అందట్లేదు నా చేతికి. మా పక్కన స్వామి అందుకున్నాడు, ఎందుకంటే ఆయన సైడ్ బోటు ఒరిగింది కొంచెం, అటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ కూడా ట్రై చేస్తున్నా, అందుతాయేమో. ఎప్పుడన్నా బోట్ ఇటు ఒరిగినప్పుడు ట్రై చేస్తా. మీకు వస్తున్నాయి స్వామి, నాకు రావట్లేదు అసలు.
నేను ఇగో అందరు ఇగో ఇంతకన్నా ఆహా, మా స్వామి భయపడుతున్నాడు నేను పక్కకు కొరుగుతుంటే ఇక వాటర్ బ్యాలెన్స్ తప్పుతుంది అది అని స్వామి ఫుల్ భయపడు. అక్కడ చూడండి అమల్లో లెటర్స్ ఉన్నాయో ఇదే